ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబములను, మన సంఘ పరిచర్యలను బాహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలము మనం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28, 29 మరియు 30 వచనములు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనములు. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన తండ్రి, గొప్పనైన దయగల యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పారసన్నిధికి వచ్చి ఉంటున్నాం ప్రభువా. మరి ఆశగల ప్రాణములను తృప్తిపరిచే దేవుడు, మీ వాక్యము జుంటి తేనె దారల కన్నా అది మధురమైంది, మేలిమి బంగారు కన్నా విలువైంది, ప్రశస్తమైంది, మా గాయములను మాన్పేది, మా అవసరతలు తీర్చేది, మాకు నిత్య జీవాన్ని ప్రసాదించేది. అటు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం కేవలం మీకు అంగీకార యోగ్యం కొనుటకు నిలబెట్టి వాడుకొనమని, మా రక్షణ శృంగమైన, మా శైలమైన, మా కోటైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11:28 వచనం మనకు సండే స్కూల్ నుంచి కూడా బాగా సుపరిచితమైన వాక్యం ఇది. సండే స్కూల్లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం నేర్పిస్తాం పిల్లలకు. దాదాపుగా ఇది కూడా చాలా మటుకు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, కలగజేస్తాను అనే వాక్యం కూడా అందరికీ కూడా సుపరిచితమే. మరి ఇది మత్తయి మాత్రమే రాయగలిగినాడు. లూకా, మార్కు, యోహాను అంటే పర్టికులర్గా ఈ మాట రాయలేదు. వేరే వర్షన్లో వాళ్ళు రాసి ఉండొచ్చు, కానీ ఇంత క్లియర్గా మత్తయి రాయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం ఈ వాక్యంలో ఉన్న కాంటెక్స్ట్, తర్వాత ఈ గ్రేట్ ఇన్విటేషన్ ఏంటి, ఆ ఇన్విటేషన్ అనేది మనం చూద్దాం. ఇట్స్ ఎ ఓపెన్ ఇన్విటేషన్, అందరి కూడా ఇన్విటేషన్ ఇది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా. ఈ ఇన్విటేషన్లోనే ఒక ఆశ్చర్యము, ఒక విచిత్రం ఏంటంటే, మనం ఎవరైనా పెళ్ళికి పిలవాలంటే ఎవరు పిలుస్తాం? మనకు పరిచయం ఉన్న వాళ్ళని పిలుస్తాం. తర్వాత మన బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను పిలుస్తాం. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మనం పిలువం. ఎంత పెద్ద వాళ్ళ పెళ్ళైనా మనం పిలువం. రీసెంట్గా ఇక్కడ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి, ఆయన ఎవరిని పిలిచిండు? చాలా పెద్ద పెద్ద బడా వాళ్ళను పిలిచిండు. ఎందుకు పిలిచిండు? పేరు ప్రఖ్యాతల కొరకు కదా. పలాన్ పెళ్ళికి క్రికెటర్స్ వచ్చిండ్రంట, తర్వాత పెద్ద పెద్ద సినీ స్టార్స్ వచ్చిండ్రంట, వాళ్ళ పెళ్ళికి ఇంత ఖర్చు అయిందంట అంటే అది ఒక ఫేమ్. వాళ్ళ పేరు ప్రఖ్యాతల కొరకు పిలుస్తారు. మరి బీదవారిని, బలహీనులను, రోగాలతో ఉన్నవారిని, అప్పులతో ఉన్నవారిని, నొప్పులతో ఉన్నవారిని, వేదనతో ఉన్నవారిని, కుటుంబ పరిస్థితులు చితలావితలం అయిపోయిన వారిని ఎవరు విలువరు. ఎందుకంటే మాకెందుకు వచ్చింది ఈ కంప అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ ఈరోజు మనకందరికీ కూడా ఒక గ్రేట్ ఇన్విటేషన్. మనమందరం కూడా ఒకవేళ అంత ఉన్నతమైన స్థానంలో లేకపోవచ్చు, సామాన్యమైన జనాలు, మనం సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం. ఒక రకంగా వీఆర్ కామన్ పీపుల్, మధ్యతరగతి ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన వాళ్ళం, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మనకన్నా బాధలు ఇంకెక్కువ ఎవరికి ఉండవు. మరీ బీదగుంటే వాడు బాధలకు అలవాటు పడతాడు, మరీ ధనవంతుడైతే బాధలను అధిగమిస్తాడు. మధ్యతరగతి వాళ్ళకే అటు మింగలేము, ఇటు కక్కలేము అన్నట్లుంటుంది మనకు కదా. అటు బీదగా ఉండనికే చేత కాదు, ఇటు ధనంగా చూపించుకోవడానికి మన దగ్గర ధనము ఉండదు. కాబట్టి ఈరోజు నిజమే ఈ వాక్యము మామూలుగా ప్రపంచంలో అత్యధికంగా ధనమం కలిగిన వాళ్ళు ఒకవేళ ఉంటే ఒక 10% ఉండొచ్చు అంతే. మరీ బీదగా ఉన్నోళ్ళు కూడా కొంత పర్సెంటేజ్ ఉండొచ్చు, కానీ మధ్యస్థంగా ఉన్న వాళ్ళే చాలా ఎక్కువగా పర్సెంట్ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం మనందరి కూడా దేవుడిస్తున్న ప్రత్యేకమైన ఇన్విటేషన్గా మనం భావించాలి. ఇది రాసింది ఎవరు? మత్తయి, మాథ్యూ. మత్తయి ఎవరు? వెరీ గుడ్, సుంకరి అయిన మత్తయి. ఒక రకంగా ఆయన యూదుడే,
అయినప్పటికీ సుంకము వసూలు చేసే వృత్తిలో ఉన్నాడు ఆయన. మత్తయి అల్పై కుమారుడు ఆయన. యేసుక్రీస్తు శిష్యులలో కూడా ఒక శిష్యుడు, అపోస్తలులలో కూడా ఒక అపోస్తలుడుగా పిలువబడ్డ వ్యక్తి. యేసుక్రీస్తు శిష్యులలో ఈయనొక్కడే పబ్లికన్, సుంకము వసూలు చేసే వ్యక్తి. అంటే ఆ రోజు కాంటెక్స్ట్లోనికి వెళ్తే ఆ దినాలలో, యేసుక్రీస్తు ఉన్న దినాలలో ఈ సుంకం వసూలు చేసే వాళ్ళను పాపులుగా డిక్లేర్ చేసినారు. వాడు చోరుడు, వాడు పాపి, అంటే వాళ్ళ ప్రజల నుంచే రోమా గుత్తాధిపత్యం కింద పనిచేసే వ్యక్తులు అనమాట. యూదులైనప్పటికీ యూదులలో నుంచే కొంతమంది ఈ సుంకాన్ని వసూలు చేసే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులలో ఈయన మత్తయి. ఈయన పేరు మొదటగా లేవి అని పెట్టుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, అల్పై వాళ్ళు. ఈయన కపెర్నహూము సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు లేవి. అయితే మరి యేసుక్రీస్తు సంధించిన తర్వాత, ఆయన పిలుచుకున్న తర్వాత మత్తయిగా పిలువబడ్డాడు. కాబట్టి ఈ మత్తయి లేకుంటే ఈ లేవి సుంకాన్ని వసూలు చేసే వ్యక్తి. అంటే ట్యాక్సీ కలెక్టర్, ఒక రకంగా జక్కై టైపు ట్యాక్సీ కలెక్టర్. ఎవరి దగ్గర వసూలు చేస్తూ ఉన్నాడు? యూదుల దగ్గర. ఎవరికి ఇస్తూ ఉన్నాడు ఆ పైసలు? రోమన్స్కి ఇస్తూ ఉన్నాడు. యూదా ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేసి రోమన్స్ కడుపులు నింపుతూ ఉన్నాడు ఈ మత్తయి. ఈయన ఎవరంటే తన ప్రజల్లో నుంచే వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ మత్తయికి ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే ఇటు రోమా ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఒత్తుతూ ఉన్నాడు, కానీ రోమీలు కూడా అంతగా పూర్తిగా నమ్మరు వీళ్ళను. ఇటు యూదుల నుంచి ముక్కుబిండి వసూలు చేస్తున్నాడు కాబట్టి యూదులు ఇతన్ని తృణీకరించినారు. ఒక అన్యునిగా లేకుంటే ఒక పాపిగా వాళ్ళు డిస్క్రిమినేట్ చేసినారు, ఎలిమినేట్ చేసినారు ఆయనను. అంటే ఎటు రెండుకి చెడ్డ రేవట్లాకున్నాడు మత్తయి. అయినప్పటికీ తన దగ్గర ఏముంది? ధనం ఉంది, ఆయన దగ్గర పలుకుబడి ఉంది, ఆయన దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నాడు కాబట్టి, ఒక ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఉన్నాయి. అయితే ఈయన అందరినీ ఉసులు అడుగుతూ ఉన్నాడు, చేసినాడు, రోమన్స్కి ఇచ్చేసినాడు. యేసుక్రీస్తు ఉన్న దినాలను మనం ఆలోచిస్తే కరుణామయుడు సినిమా అందరం చూసినాం. కరుణామయుడు సినిమాలో ఒక సీను, అంటే ఇప్పుడు మనం చూస్తే మన వర్షన్ మారిపోతుంది. మనం అప్పుడు ఎక్కువగా వాక్యం తెలియనప్పుడు చూసి ఉంటాము, కానీ ఇప్పుడు వాక్యము, ఈ బైబిల్ మనం ముందర పెట్టుకొని, ఈ సువార్తలు 4 మనం ముందర పెట్టుకొని కరుణామయుడు సినిమా చూడండి. అది తెలుగు వర్షనే, ఇంగ్లీష్ వర్షన్ కాదు, తెలుగు వర్షను. కరుణామయుడు సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా ప్రతి పరిస్థితి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ భాగం, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అనే భాగము పర్టికులర్గా ఏ సందర్భంలో లేకుంటే ఎలాంటి కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు అన్నాడు అనేది మనకు కనిపిస్తుంది. ఒక సైడు రోమన్సు యూదులను బానిసలుగా ట్రీట్ చేసి, వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసి, వాళ్ళ నుంచి అనేకమైన బానిస పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒక సైడు బరబ్బా విప్లవకారుడు, విప్లవం అని చెప్పేసి రోమా ప్రభుత్వాన్ని దించాలా, మన యూదులు పైకి రావాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. బరబ్బా విప్లవాన్ని చేసుకొచ్చి ఒక ప్రొటెస్టెంట్గా తన ప్రజలనే, యూదులను అటు రోమన్లను ఎక్కువగా విభజించినాడు అనుకోండి, యూదుల నుంచి కూడా డబ్బులు లాక్కొని వెళ్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ రోమన్స్ బాగానే ఉన్నారు, బరబ్బా బాగానే ఉన్నాడు, విప్లవకారులు బాగానే ఉన్నారు. మధ్యలో నలిగిపోయే వాళ్ళు కామన్ పీపుల్, సామాన్య ప్రజలు ఎక్కువగా నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళకున్న నిరీక్షణ ఒకటి ఏంటంటే, మాకు మెస్సయ్య అనేది ఒక ఆయన వస్తాడు, మాకు ఆయన వచ్చినప్పుడే విడుదల కలుగుతుంది అని వాళ్ళు చాలా నిరీక్షిస్తూ ఉన్నారు. కండ్లు కాయలేట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. పరిస్థితులు ఏమో చాలా తారుమారుగా అవుతూ ఉన్నాయి. మీరు కరుణామయుడు సినిమాలో చూస్తే ఒక సీన్ గుర్తొస్తుంది. ఒక చిన్న పిల్లవాడు డబల్ రొట్టె కొరకు అడుగుతాడు వాళ్ళని. ఆయన ఇట్లా ఇట్లా చూపిస్తాడు, చూపించి వాడు ఇట్లా ఇట్లా ఇసిరితే ఇసిరాడు, కానీ ఇట్లా యాక్షన్ చేసి అందరు అక్కడ కురుకుతారు. మళ్ళీ ఇట్లా అంటే అందరు ఇక్కడ కురుకొస్తారు. ఫైనల్గా అంటే ఎందుకు ఆ తిప్పలు, ఆ ప్రయాసం అంటే ఆకలికి అలమటిస్తున్నారు వాళ్ళు. ఒక్క బ్రెడ్ ముక్క దొరకడం లేదు కామన్ పీపుల్కి ఆ దినాలలో. ఆ పరిస్థితిలో ఒక చిన్న కుర్రోడు వచ్చి ఆకలి అవుతుంది నాకు, నా బ్రెడ్ అంటే కనీసం వాడు చేకిస్తే అయిపోతుండే, వాడు బతుకుతుండేనేమో. వాడు అట్లా ఇసిరేస్తాడు. ఆ పిల్లగాడు అటు ఓందాడువే గుంపంతా వెళ్ళి ఆ బ్రెడ్ ముక్కను పీసులు చేసినట్లనే పిల్లగాని కూడా పీసులు చేసేస్తారు. వాడు చనిపోతాడు. అంటే కండ్లకు కట్టినట్టుగా ఆ పరిస్థితులు ఇప్పుడు మనకు అర్థమవుతాయి.
ఆ దినాలు యేసుక్రీస్తు వచ్చిన దినాలలో లేకుంటే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న దినాలలో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు యూదా ప్రజలు. నిరీక్షణ కరువు అయిపోతుంది వాళ్ళకు, అంటే హోప్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంది. ఇంకా మేము ఏం చేద్దాము, ఇంత పరిస్థితిలో మేము అంటే అంత దీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినాం కదా. ఇటు బరబ్బా మమ్మలను ఉన్నది దోసుకెళ్తా ఉన్నాడు, ఇటు ముక్కువిండి రోమా ప్రభుత్వం మా మీద పెత్తనం చేస్తూ ఉంది, మరి మాకు మెస్సయ్య ఆడున్నాడు అని చెప్తున్న దినాలు. ఆ టైంలో ఒక ఆయన మలాకి అని చంద్రమోహన్ యాక్షన్ చేసిండు, అందులో గుడ్డివన్ లేక యోహాను వస్తాడు. గుడ్డివన్ లేక చంద్రమోహన్ వెళ్తూ ఉంటే వ్యభిచారం అందు పట్టుబడిన స్త్రీని వాళ్ళు రాళ్ళతో కొడుతూ ఉంటే చంద్రమోహన్, ఆ గుడ్డ ఆయనకు మలాకి ఆయన పేరు, వినికిడి కనిపిస్తే అయ్యా ఏం జరుగుతుంది ఈడ అంటే అప్పుడు యోహాన్ అంటాడు, అయ్యా ఒక స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుతా ఉన్నారు, మన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె పాపం చేసింది కాబట్టి రాళ్ళు కొడుతున్నా ఉన్నారు అంటే, ఎన్నాళ్ళయ్యా మనకి బ్రతుకులు అని ఆ మలాకి అడిగితే ఆ యోహాన్ అంటాడు, మన మెస్సయ్య వచ్చే వరకే మనకి ఇది, మెస్సయ్య వచ్చిన తర్వాత మనకు విడుదల వస్తుంది అంటే అప్పుడు ఆయన పాట పాడతాడు. ఆ పాట, దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటావు, కరుణామయుడే ఉంటే మనకెందుకు ఈ దుర్భర జన్మాలు. ద వెరీ మీనింగ్ఫుల్ సాంగ్ అది, వెరీ ఆప్ట్ అనమాట. అంటే అలాంటి స్థితి, దేవుడు ఉంటే మనకెందుకు ఈ పరిస్థితులు, దేవుడే ఉంటే ఎందుకు ఇంత దిగజారిన స్థితిలోనికి మన జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకు ఇంత నిష్కర్షమైన బ్రతుకులో మనం ఉన్నాం అని ఆ పాటలో ఉన్న సారాంశం. దేవుడు లేడని అనకుండా మరి ఏమనమంటావు నన్ను, ఒకవేళ కరుణామయుడు ఉంటే మనకు ఎందుకు ఇది ఇలాంటి నీచమైన బ్రతుకులు, దుర్భర జన్మాలు అనే టైంలో యేసుక్రీస్తు ఇచ్చిన ఇన్విటేషను కామన్ పీపుల్ను చాలామందిని ఆకర్షించింది మాట. ఇది మామూలు వెల్కమ్ కాదు, ఇది ఆయన ఇచ్చిన వెల్కంలోనే చాలా విశిష్టమైన మాటలు ఉన్నాయి. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళలారా అంటే హెల్దీగా ఉన్న వాళ్ళను, ధనవంతులను, లగ్జరీగా ఉన్న వాళ్ళను, అందచందాలు ఆ వాళ్ళను విలువలేదు ఆయన. ఎవరైతే ప్రయాసంతో ఉన్నారో, నిట్టూర్పులతో ఉన్నారో, వ్యయాసలకు బాధలకు గురుస్తూ ఉన్నారో, ఇండ్లలో శాంతి లేకుండా ఉన్నారో, అలమటిస్తూ ఉన్నారో, ఆకలితో ఉన్నారో, వాళ్ళందరికీ యేసుక్రీస్తు ఒక ఇన్విటేషన్ ఇచ్చినాడు. ఆ భాగము అందుకనే మత్తయి ఎందుకు రాసినాడంటే, మత్తయి ఈ 12 మంది శిష్యులలో లేకుంటే అపోస్తులలో మత్తయి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అయినా ఈ 12 మందిలో చాలామంది జాలర్లు ఉన్నారు, కొంత విద్య తక్కువ ఉన్న వాళ్ళు, విద్య లేని పామరులు ఉన్నారు, యోహాన్ అంతో ఇంతో చదువుకున్నాడు. అయితే ఈ మత్తయి మాత్రమే హైలీ ఎడ్యుకేటెడ్. ఆయనకు హీబ్రూ వస్తుంది, లాటిన్ వస్తుంది, గ్రీక్ వస్తుంది, తర్వాత హీబ్రూ, లాటిన్, గ్రీక్, అరమేక్ 4 భాషలు వస్తాయి ఆయనకు. ఈ 4 భాషలు వచ్చిన వాళ్ళనే పన్ను వసూలు చేసే పనులు పెట్టుకుంటారు రోమన్స్. ఎందుకంటే ప్రజలందరికీ ఆ దినాలలో ఉన్న భాషలు అవి, ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే కావాలి, భాష నైపుణ్యం ఉండాలి. కాబట్టి మత్తయి హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ రిచ్ ఫెలో, అందరికైనా ధనవంతుడు. ఆయనకు ధనం ఎట్లా వచ్చింది, ఇలాంటి స్థితి నుంచి సుంకాన్ని వసూలు చేసి మరి వాళ్లకు సగము ఈయన సగం తీసుకొని బ్రైబ్ చేసుకొని ఆ విధంగా ధనాన్ని సంపాదించున్నాడు. మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఓ రకంగా పేరుంది, ప్రఖ్యాతలు ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ లేదు. కానీ ఆయనలో మనశ్శాంతి లేదు, జక్కయ్య మాదిరి. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ మత్తయి రాసినాడు. ఈ మత్తయి ఎవరికి రాసినాడు ఈ యొక్క సువార్త అంటే, పక్కా హీబ్రూస్గా పిలువబడుతున్న క్రైస్తవ యూదులకు రాసినాడు ఆయన. మార్కు ఆయన సువార్తను ఎవరికి రాసినాడు అంటే పక్కా రోమన్స్ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని రాసినాడు మార్కు. లూకా ఎవరికి రాసినాడు ఆయన గాస్పల్ అంటే గ్రీక్ యూదయేతరులకు, అంటే గ్రీకులకు కానీ యూదులు కాని వారికి కానీ, ఒక రకంగా వాళ్ళు కూడా జెంటైల్ సంబంధించిన వాళ్ళకే లూకా రాసినాడు. కానీ మత్తయి పర్టికులర్గా యూదులను కాన్సెప్ట్ పెట్టుకొని రాసినాడు ఈ యొక్క సువార్త. అందుకనే మత్తయి యేసుక్రీస్తును పరిచయం చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఎక్కడి నుండి చేసినాడు ఆయన, దావీదు వంశంలో నుంచి తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే యూదులకున్న నిరీక్షణ ఏంటి, దావీదు వంశంలో నుంచి మాకు మెస్సయ్య అనే వ్యక్తి వస్తాడు. ఎందుకంటే దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినాడు. అది 7th కవనెంట్, అది బైబిల్లో 6th కవనెంట్. పాత నిబంధనలో 6 నిబంధనలు ఉన్నాయి, ఆదాము కాలం నుంచి దావీదు సింహాసనం వరకు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ 6th కవనెంట్ దేవుడు మాట్లాడతాడు, దావీదు నీ సింహాసనాన్ని నేను స్థిరకాలం నిలుపుతానని.
అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మెస్సయ్యగా రావాలంటే దావీదు వేరు చిగురు నుంచి రావాలి, వంశంలో నుంచి రావాలా, యూదా గోత్రం నుంచి రావాలా. కాబట్టి మత్తయి దావీదు వంశావళి నుంచి యేసుక్రీస్తు వరకు తీసుకొని వస్తాడు. లూకా ఆదాముకెళ్ళి మొదలు పెడతాడు. కాబట్టి మత్తయి ఒక స్పెసిఫికేషన్ రైటింగ్స్, ఇది ఇట్స్ ఏ జనరల్ ఇన్విటేషన్. ఇది పక్కా యూదులకు సంబంధించిన భాగం. అందుకని దీన్ని స్కాలర్లీ రైటింగ్స్ అంటారు మత్తయి గ్రంథాన్ని. చాలామంది బిబ్లికల్ థియాలజీస్ ఏమంటారంటే బైబిల్ తర్పీదు విషయంలో జస్ట్ ఈ పుస్తకం లేకుంటే ఈ మత్తయి సువార్త ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే సరిపోతుంది అంటారు చాలామంది. అంత ఆప్ట్గా ఉన్న భాగము ఈ మత్తయి శుభవార్త. ఇందులో యేసుక్రీస్తు ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఎవ్రీ వన్, ఇట్స్ ఎ యూనివర్సల్ ఇన్విటేషన్. ప్రయాసముతో ఉన్న వారలారా నా దగ్గరికి రండి, నేనేం చేస్తా, మీ ప్రయాసాన్ని ఎక్కువ చేయను, మీ ప్రయాసాన్ని తేలిక చేస్తా, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. ఎంత మంచి మాట అండి. 8 గంటలు పనిచేసే వ్యక్తికి 1 గంట రెస్ట్ తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. కంటిన్యూగా 8 గంటలు పనిచేస్తారు. కొంతమంది బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు ఎవరున్నారో, ఎవరు లేరు కదా, సింగరేణి గనుల్లో అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం. శాలరీస్ హై ఉంటాయి, కానీ ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు పనిచేస్తారు. వాళ్లకు 1 గంట కంప్లీట్ రెస్ట్ తీసుకో అంటే లెక్కలేని ఆనందం కలుగుతుంది వాళ్ళకు. ఈవెన్ మనకైనా అంతే. నిలబడి కొంతమంది టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో అంటే చైర్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లో చైర్స్ వేయరు. మా సైడు నిలబడే చెప్పాలి, నో చైర్. అలాంటి వీళ్ళు కంటిన్యూగా పీరియడ్స్ చెప్తా ఉంటే అలాంటి వాళ్ళకు ఒక లీజర్ పీరియడ్ దొరికితే ఎంత హాయిగా ఉంటుంది. ఇది అలాంటిదన్నమాట. కుటుంబ భారము, బాధ్యతలు, కష్టము, నష్టము, ఫైనాన్షియల్ డిప్రెషన్ కానీ, ఇబ్బందులు కానీ, భర్త, భార్య, పిల్లలు, ఈ సంసారంలో ఇరిగిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు యేసుక్రీస్తు గొప్ప ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా టైటిల్ ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. ఇది యూనివర్సల్ ఇన్విటేషన్. దాంట్లో నేను ఇచ్చిన 3 అవుట్లైన్స్. ఒకటి, కమ్ టు మీ, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి. ఎంత బ్యూటిఫుల్ అండి. ఒక వ్యక్తి బాధలో ఉన్న వ్యక్తిని నా దగ్గరికి రా, నీ భారాన్ని నేను తీసేస్తా అంటే ఎంత నెమ్మది. యాక్చువల్గా యేసుక్రీస్తు నా దగ్గరికి రండి అంటే అప్పటికి అంటే ఆయనకు ఒక సింహాసనం లేదు, ఒక చక్రవర్తి కాదు, ఆయన ఒక రాజు కాదు. యాక్చువల్గా మత్తయి ఆయనను రాజుగా పోర్ట్రేట్ చేసినాడు యేసుక్రీస్తును. మార్కేమో యేసుక్రీస్తును ఒక పరిచారకునిగా పోర్ట్రేట్ చేసినాడు. కానీ మత్తయి రాబోతున్న రాజుల రాజుగా రాసినాడు. కానీ రాజ్యము లేదు ఆయనకు అప్పటికి. ఒడ్లవాని కుమారుడు, సామాన్యమైన వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు, ప్రజల నుంచి ఆ యొక్క బాధలు చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయినాడు. ఈ 3 మీద కంపాషన్, ఆయన కనికరముతో కదిలింపబడినాడు. అయ్యో, ఇంత దుర్భరమైన స్థితులు నా ప్రజలు అనుభవిస్తున్నారు, కాబట్టి రండి నా యొద్దకు. ఆనందంగా ఉన్న వాళ్ళని కాదు, ధనం ఉన్న వాళ్ళని కాదు, ఇబ్బందులు ఉన్నవా నా దగ్గరికి రా, ఆశ లేదా నువ్వు నా దగ్గరికి రా, ఇరుకులో ఉన్నవా నా దగ్గరికి రా, అప్పుల్లో ఉన్నవా నా దగ్గరికి రా, బాధను భరించలేక ఆత్మహత్య స్థితిలోనికి ఉన్నవా, కమ్ టు మీ. ఇది ఆయన ఇన్విటేషన్. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో దావీదు మహారాజు రాజు అయిట్టాడు అప్పటికి. కానీ రాజ్యం లేదు, సింహాసనం లేదు. సింహాసనం మీద సౌలు కూర్చున్నాడు, ఈయననేమో గుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. కొండలు, గుట్టలు, లోయలు పరిగెడతా ఉన్నాడు. గడ్డం పెరిగింది, బట్టలు లేవు, రాజరికమే లేదు, కానీ స్టిల్ ఈజ్ అ కింగ్. ఆ 22వ అధ్యాయం మొదటి సమూయేలు 22 చాప్టర్లో ఒక గుహలోనికి వస్తాడు ఆయన. ఆ గుహ అదుల్లాము గుహ. ఈ అదుల్లాము గుహ దావీదును ఒక ట్రాన్స్ఫర్మేషన్కు గురి చేసింది. ఆయననే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయననే ప్రాణాన్ని చేతులు పట్టుకొని పరిగెడతా ఉన్నాడు. కానీ అతని దగ్గరకు ఎవరు వచ్చిండ్రంటే ఇబ్బంది గల వారందరూ ఆయన దగ్గరకు వచ్చిండ్రంట. అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చిండ్రంట. అసమాధానంతో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చిండ్రంట. అతడు వాళ్ళకు రాజు అయిందంట. చూడండి, ఆయననే ఇబ్బందులో ఉన్నాడు, ఆయనకే రాజరికం లేదు, సింహాసనం లేదు, పరిగెడతా ఉన్నాడు ప్రాణభయం పెట్టుకొని. అలాంటి స్థితిలో ఉన్న ఆయన దగ్గరికి
ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, అప్పుల బాధలో ఉన్న వాళ్ళు, సమాధానం లేని వాళ్ళందరూ కూడా దాదాపు 400 మంది ఆ గుహలో కూర్చున్నారు. ఆ అనుభవాన్ని దావీదుకు దేవుడు సింహాసనాన్ని ఇవ్వకముందు ఇచ్చినాడు. ఈరోజు అలాంటి అనుభవం మన జీవితంలో అందరికీ ఉండొచ్చు. ఎందుకంటే వీఆర్ కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్. మనం ఈ ప్రతి అనుభవాలు మన జీవితంలో జరుగుతాయి, నడుస్తాయి. దాన్ని ఫేస్ చేసే పరిస్థితుల గుండెనే మనం వెళ్ళాలా. వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్, ఎనీ ఛాలెంజెస్. అలాంటి టైంలో మీరు నా దగ్గరికి రండి అని పిలిస్తే ఎంత ధైర్యం ఉంటుందండి మనకు. యూదులు ఆ దినాలు వాస్తవానికి యూదులుగా ఎదురు చూస్తున్న మెస్సయ్య అటుంచి ప్రస్తుతం ఆ బానిసత్వంలో ఉన్న స్థితులు చాలా కష్టం. ఒక దిక్కు పొలిటికల్ ప్రెషర్ ఉంది వాళ్లకు, ఒక దిక్కు మత సంబంధమైన ప్రెషర్లో ఉన్నారు. ఇంకా పొలిటికల్ ప్రెషర్ అనేది రోమన్స్కి వెళ్ళి వచ్చింది వాళ్ళకు, మత సంబంధమైన ప్రెషర్ అనేది శాస్త్రులు పరిశీలన నుంచి వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా శాస్త్రులు పరిశీలన వాళ్ళను క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. కుష్ఠవ్యాధి ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తే చాలా భయంకరమైన వ్యాధి అది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఊరుకు దూరము, ఇంటికి దూరము, పాలెం అవతలు ఉండాలి. వ్యాధి బాగైన తర్వాత కూడా 3 రకాలు ఉంటుంది కుష్ఠవ్యాధి. ఒకటి పొడలు ఉంటుంది, తెల్ల మచ్చలు ఉంటుంది, ఒకటి చేతులు మొత్తం కమిరిపోతాయి. ఈ 3 రకాలైన వ్యాధులను యాజకుడు ఐడెంటిఫై చేసి వాళ్ళను బయటికి వెళ్ళగొడతాడు. అంటే బయట పెట్టేస్తారు. ఒక చిన్న చెంబు, ఒక పల్లెం ఇచ్చేస్తారు. భార్య ఉండదు, కొడుకు ఉండడు, కొబ్బర్లు ఉండరు. ఏదో అండమాన్ని జైల్లో పడ్డట్లా ఒక ప్లేట్లో ఇట్లా అన్నం విసిరి వేసే పరిస్థితి కుష్ఠవ్యాధిగ్రస్తులది. సొసైటీ నుంచి కంప్లీట్గా వాళ్ళు దూరం అయిపోయిన స్థితి. కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో కొండ మీద ప్రసంగం చూస్తాం మనం. కొండ మీద ప్రసంగం అయిపోయినమ్మడే ఆ కొండ మీద ప్రసంగంలో అందరూ వింటా ఉన్నారు. కుష్ఠవ్యాధి కూడా ప్రసంగం వింటా ఉన్నాడు ఆయన. ఆ కుష్ఠవ్యాధిని ఒక్కసారి చూసినమ్మడే అందరు కూడా చెదరైపోయినారు. అయ్యో కుష్టు అంటే అంటువ్యాధి, అది భయంకరం, వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు, ముట్టితే వీడు మైలపడిపోతాడు. అలాంటి స్థితి. ఆ కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఆ కర్ణమైట్ సినిమాలో మనం చూస్తాం వాని స్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఆ కొండ దిగి వాని దగ్గరకు వస్తూ ఉంటాడు. వాని దగ్గర ఉన్న మనుషులల్లా, వాక్యం విన్న వాళ్ళల్లా కొండలకెక్కి పరిగెడతారు. ఆ దగ్గరకు వస్తుంటే ఆ కుష్ఠవ్యాధి, ప్రభువా యేసయ్యా నన్ను ముట్టుకోకు, నేను పాపిని అని వాడు ఎనికి పోతూ ఉంటాడు అనమాట. అంటే సొసైటీ అలాంటి వ్యాధిగ్రస్తులను సమాజానికి దూరంగా నెట్టేసింది. వాళ్ళు బతికినరా సచ్చిననే దిక్కు లేదు, పలకరించే నాదుడు లేడు కుటుంబంతో సహా. అలాంటి వారిని యేసుక్రీస్తు నా దగ్గరికి రా, కమ్ టు మీ, నా దగ్గరికి రా, నేను రెస్ట్ ఇస్తా, నేను బాగు చేస్తా అని వాని దగ్గరికి వెళ్ళి పట్టుకొని వాని కుష్ఠవ్యాధిని నయం చేసినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఇప్పుడు చెప్పినాం కదా. పాపపు స్త్రీని రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఎవరు? మత పెద్దలే. ఎందుకు కొడుతున్నారు? మతం చెప్పింది కాబట్టి, మతం వాళ్ళకు బోధించింది. అందుకని యేసుక్రీస్తు మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదు. ఆయన సత్యాన్ని, మార్గాన్ని, ప్రేమను ప్రచారం చేయడానికి వచ్చిండు. ఆయన క్రైస్తవం అనేది చాలామంది మతం కాదు, అది ఒక లవ్, ఒక జీవన విధానం. ఒక సామాన్యమైన మనిషి, ప్రపంచంలో ఒక మనిషి ఎట్లా జీవించాలి అని చెప్పడానికి కరెక్ట్ నిదర్శనం ఏంటంటే బైబిలే. ఇంకా నీకు ఏ గ్రంథాలు చెప్పవు. కాబట్టి యేసుక్రీస్తు అంటే సొసైటీ దూరం పెట్టిన వాళ్ళను ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు సొసైటీ మనల్ని బాధపరచవచ్చు, బాధ పెట్టవచ్చు, చీటింబాటి మాట్లాడవచ్చు, చీదరించుకోవచ్చు, నిన్ను అవమానం చేయొచ్చు, అవహేళన చేయొచ్చు ఆ దినాల పరిస్థితుల్లాక. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, యేసుక్రీస్తు నిన్ను దూరం పెట్టేవాడు కాడు. నా దగ్గరికి రా, కమ్ టు మీ అనే వ్యక్తి ఆయన. రాళ్ళతో కొడుతున్నారు ఆమెను, ఎంతవరకు? చచ్చిపోయే వరకు. కొట్టాలే, చంపాలేమని అంతే. ఎందుకంటే మతం చెప్పింది అది. ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని పరిగెడుతుంది, వాళ్ళు ప్రాణాన్ని తీయనికే పరిగెడుతూ ఉన్నారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు ఆమెను హక్కును చేర్చుకున్నాడు. అమ్మా, వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్.
అంటే యేసు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది అంటే అటు రోగాల నుంచి విడుదల మాత్రమే కాదు, కుష్ఠవ్యాధి బాగైంది అంత మాత్రమే కాదు, ఈమె ప్రాణం నిలబడ్డది అంత మాత్రమే కాదు, కానీ సమాధానం దొరికింది, నెమ్మది దొరికింది, జీవితంలో నిత్యత్వం అంటే ఒక ఆశ అంటే ఏందో వాళ్ళకు దొరికింది. అది ఎవరు ఇవ్వలేరు ప్రపంచంలో. ధనం ఇవ్వలేదు, పేరు ఇవ్వలేదు, ప్రఖ్యాతలు ఇవ్వలేవు, ఆశను ఎవరు ఇవ్వలేరు. యేసు ఒక్కడే ఇవ్వగలుగుతాడు. ఆమెను ఆ విధంగా రక్షించిండు ఆయన. తర్వాత రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 సంవత్సరముల నుంచి అదే బాధలో ఉంది ఆమె. మతం ఏం చెప్పింది? ఆమెను ఎవ్వరు ముట్టుకోవడానికి వీల్లేదు. మతం చెప్పిన శాస్త్రం అది. ఆమె కూడా సొసైటీకి దూరంగానే ఉండాలి. అటు కుష్ఠవ్యాధి సొసైటీకి దూరమే, ఇటు పాపం చేసిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపబడాలి, ఇటు రక్తస్రావ రోగంలో ఉన్న వాళ్ళు సొసైటీకి దూరమే. అదే సొసైటీకి సంబంధం లేకుండా ఒక రకంగా ఆమె 12 ఏళ్ల నుంచి ఆ కండిషన్ అంటే ఎంత ప్యాథటిక్ కండిషన్ అండి. మామూలుగా టీనేజ్ తర్వాత ఆ దేవుని సృష్టిలో భాగము మ్యాన్స్ట్రేషన్ పీరియడ్ అనేది. ఒక 4 days 5 daysకే స్త్రీలు మీరు ఎంత అంటే ఆ టైంలో చికాకు ఎక్కువగా, తర్వాత ఏ పని చేయడానికే వీలు కాదు, శరీరం బలహీనం అయిపోతుంది, ఒతికు బ్లీడింగు, ఒతికు పయ్యల్ల పెయిన్స్. కొన్నిసార్లు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కొన్నిసార్లు మా పాశ్రమతో అంటే ఆ టైంలో అయినా పని చేస్తుంటే అంటే నేను ఊక ఉండలేక ఎందుకంత అంత బాధ ఉంటుందే అని అన్న నేను. అంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ సిచ్యువేషన్. మీకేం తెలుసా బాధ? రియల్లీ ఐ అప్రిషియేట్. స్త్రీకి అంత ఓర్పును దేవుడు అనుగ్రహించినాడు. దట్ మ్యాన్స్ట్రేషన్ పీరియడ్ అంటే ఒక రకంగా ఈమె ఒక 5 దినాలకే మనం తట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. డిప్రెషన్, మానసిక ఒత్తిడి, ఇంత ప్రెషర్లో ఉంటాం. కానీ 12 సంవత్సరములు ఒక స్త్రీ ఆ కండిషన్లో ఉంటే ఆమె పరిస్థితి ఏంది చూడండి ఒకసారి. అటు సొసైటీ కూడా ఆమె దూరం పెట్టింది, మానసికంగా శారీరకంగా చాలా బలహీనపడిపోతుంది. అందుకనే మార్కు చాలా క్లియర్గా రాసినాడు ఆ భాగం. ఒక్కసారి చూద్దాం. ఒకసారి మార్కు 5వ అధ్యాయం మంచి మాట రాసినాడు ఆయన. అంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. 25 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత అని కాదు అక్కడ, అనేక వైద్యుల చేత అంటే ఎవ్వరు బాగా చేస్తారో అని ఆమె తపన, ఆతృత. ఈ రోగం నుంచి నేను బాగా కావాలి, ఈ రోగం నాకు పోవాలని అనేక వైద్యులు. ఎక్కడ బాగా అవుతుందంటే అక్కడ పోయింది. బొంబాయి అంటే బొంబాయి, హైదరాబాద్ అంటే హైదరాబాద్, పూనా అంటే పూనా. ఏ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు పడి, మామూలు తిప్పలు కాదు, ఎన్నో, ఆ మాటలు మంచిగా ఉంటాయి, అనేక వైద్యులు, ఎన్నో తిప్పలు, ఒక్కొక్క తిప్పలు కాదు ఆమెది, ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా నష్టం చేసుకొని, వ్యయం చేసుకొని, కలిగినదంతా అంటే ఎక్కడ పోతే అక్కడ డబ్బులు కుమ్మరించింది. ఆమెకు రిలాక్స్ కావాలంతే, ఆమె బాధ నివారణ కావాలా. నా డబ్బులు ఎన్ని పోయినా పర్లేదు. కొన్నిసార్లు మనం అనారోగ్యం కలిగినప్పుడు అంటాం కదా, డాక్టర్లకున్న మన బలహీనత, డాక్టర్ల బలం ఏంటో తెలుసా? మన అనారోగ్యమే. మనం అనారోగ్యం అయినప్పుడు అంత బలహీనంగా వెళ్ళిపోతాం. మనం ఏమైనా పర్లేదు, డాక్టర్ ఆయన బాగా కావాలి. బంగారం అమ్ముదామా, పుస్తెలు అమ్ముదామా, ఇంట్లో ఏదన్నా అమ్ముదామా, భూములు అమ్ముదామా, ఏదన్నా అమ్ముదామా, అప్పులు ఎత్తమా, ఏం కనబడదు, నా కొడుకు బాగా కావాలి. అది మన బలహీనత. మన బలహీనతను మెడికల్ బలంగా తీసుకుంటుంది. అందుకని ఈరోజు మెడికల్ దందా అంత విరివిగా నడుస్తుంది. ఏదో ఏ 100కి 1 ఏ మంచి వైద్యులు ఉన్నారో మనకు అర్థం కాదు, కానీ మనకు తెలియదు, మెడికల్ గురించి మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాం. నీ కొడుకుకి ఇది అయిపోయింది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలంటే తేవాల్సిందే. కాబట్టి అలాంటి స్థితి మాది కూడా. ధనమంతా ఖర్చు చేసుకున్నది, ఎక్కడ పోలంటే అక్కడ పోయింది, ఎన్నో తిప్పలు పడ్డది, కలిగినదంతా వ్యయం చేసుకున్నది, ఎంత మాత్రమును ప్రయోజనము లేక. ఏమాత్రం అంటే 1% కూడా తక్కువ కాలేదు ఆమెకు. అది ఈవెన్ 1% కూడా ఆమెకు తక్కువ కాలేదు ఆ రోగం. పైపెచ్చు మరింత సంకటపడేను. బలి రాసిండిన మరింత సంకటపడే, ఇంకా ఎక్కువ ఆమెకు ఆ వేదన మిగిలిపోయింది. ధనం ఖర్చు అయిపోయింది, డాక్టర్లు అయిపోయేది, తిప్పలా అయిపోయింది, వ్యాధి ముదురుతూ ఉంది 12 ఏళ్ల నుంచి.
ఇలాంటి స్థితిలో ఉన్న వారిని యేసుక్రీస్తు అమ్మ నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా అంటే ఎంత రిలీఫ్ ఉంటుందండి. ఇమాజిన్ ఎంత రిలీఫ్ ఉంటుంది ఇక ఆమెకు. ఆయన ధనం అడగడు, ఆస్తులు అడగడు, సంపద అడగడు, ఏం అడగడు. జస్ట్ కమ్ టు మీ, నా దగ్గరికి రా. ప్రయాసంతో ఉన్నవా నా దగ్గరికి రా, బాధలో ఉన్నవా నా దగ్గరికి రా, ఇబ్బందుల్లో ఉన్నవా నా దగ్గరికి రా, చింతతో ఉన్నవా నా దగ్గరికి రా, కుటుంబస్తులో కోల్పోయినవా నా దగ్గరికి రా, కమ్ టు మీ. కాబట్టి మతం చేయలేని పని యేసుక్రీస్తు చేసిన, సొసైటీ చేయలేని పని ఇదంతా. సొసైటీ చేయదు. మనం సొసైటీ నమ్ముకుంటాం చాలా మటుకు. వి బిలీవ్ సొసైటీ కదా, సొసైటీని చూసి భయపడతాం, సొసైటీని చూసి ఇది సొసైటీ మీద మనం ఆధారపడతాం, మనుషుల మీద ఆధారపడతాం. అందుకని కీర్తనకారుడు మధ్యలో ఈ బైబిల్ మధ్య వచనం పెట్టినాడు ఆయన, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. మనుషులు మనం నమ్మొచ్చు కానీ పూర్తిగా మనకు వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వలేరు. కుష్ఠవ్యాధి గ్రస్తునికి ఎవరిచ్చిండ్రు అష్యూరెన్స్? ఎవరు ఇవ్వలే. పాపం స్త్రీకి అష్యూరెన్స్ ఎవరిచ్చిండ్రు? ఎవరు ఇవ్వలే. రక్తస్రావ రోగ స్త్రీకి అష్యూరెన్స్ ఎవరిచ్చిండ్రు? ఎవరు ఇవ్వలే. కానీ ఎప్పుడైతే యేసును ఆమె ముట్టిందో, అబ్బా, అది కూడా దాపెట్టుకొని వచ్చింది, దొంగతనంగా వచ్చింది. ఎందుకంటే సొసైటీ మనుషుల్లోనికి రాకూడదని నిబంధన పెట్టింది. సొసైటీ ఆమె మనుషుల్లో తిరగకూడదు, అది రూల్ ఉంది. కాబట్టి ఆమె దొంగతనంగా యేసుని గురించి విని, అయ్యో నేను ఇంక అయిపోయింది, నా పరిస్థితి అంతా సచ్చనికి అయిపోయిన, నేను ఇంకా నా జీవితానికి మరణం తప్ప ఏమీ లేదన్న టైంలో యేసు గురించి విని నేను ఆయన దగ్గరికి వెళ్తా అని దొంగతనంగా వచ్చి ఆయన చెంగును ముట్టుకున్నది. అక్కడ ఉన్న మాట ఏంటంటే వెంటనే ఆమె రక్తధారణ వాటి రిలీఫ్ అండి. 12 ఏండ్ల నుంచి కంటిన్యూగా ఉన్నంత బాధ వెంటనే ఇమీడియట్గా హీల్ అయిందంటే, ఆహా. కొన్ని ఏళ్ళ క్రిందట ఒక డిబేట్ జరిగింది బాగా టీవీలలో కానీ మొబైల్లో, ఇది సోషల్ గ్రూప్లలో. ఏంటంటే కేరళలో ఒక టెంపుల్ ఉంది. కేరళలో టెంపుల్లోకి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అంటే ఈ మ్యాన్స్ట్రేషన్ సైకిల్ ఉన్నప్పుడు ఆ టైంలో ఎవరు కూడా దేవాలయంలోనికి రాకూడదు. ఎందుకంటే దేవుడు మైలపడిపోతాడు. ఈరోజు నేనంట, అంటే ఒక పాపి లేకుంటే ఒక రక్తస్రావంతో ఉన్న స్త్రీ ముట్టుకుంటే దేవుడు మైలపడిపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఇంకా దేవుని ముట్టుకుంటే పాపి పవిత్రుడు కావాలి. ఆమేన్. పాపి పవిత్రుడు కావాలి. ఎందుకంటే ఒక దేవునికి ఉన్న గుణం అది, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద నేచర్ ఆఫ్ గాడ్. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన పేతురు అంటాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండి. ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది కదా, నేను పరిశుద్ధుని. ఒక పరిశుద్ధుని పాపి ముట్టుకుంటే ఈ పాపి పరిశుద్ధుడిగా మారాలి. కానీ ఆ పరిశుద్ధుడు ఈ పాపి ముట్టుకుంటే పాపి ఎట్లయితాడు? అస్ హైలీ ఇంపాసిబుల్ అది. అంటే మరి దైవత్వం అనేది ఏడ ఉంది చూడండి. దైవత్వం అనేది ఎక్కడ ఉంది అంటే ఒక దేవుడే మైలపడిపోతే, అది కూడా సృష్టి ధర్మం. ఇది మ్యాన్స్ట్రేషన్ సైకిల్ అనేది సృష్టి ధర్మం. అది ఒకవేళ అది లేకుంటే సృష్టే లేదు. ఈరోజు సృష్టి ఉంది అంటే ఆ సైకిల్ను బట్టే. మరి దేవుడు అంత పవిత్రమైన స్థితిలో పెట్టిన ఆ యొక్క పీరియడ్ టైంను నీవు దేవునికి అపవిత్రం అవుతుందని పరిస్థితే హూ ఈజ్ గాడ్ అనేది క్వశ్చన్ వస్తుంది. ఇది ఆలోచించదగిన విషయం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు, అబ్బా ఎంత గొప్ప మన కరుణామయుడండి ఆయన. సర్వలోక అంతా మనం మామూలుగా ఇండియా దేశంలో 3 కోటి దేవతలు అంటాం, 33 కోట్ల దేవతలు అంటాం. ఎంత దేవుణ్ణిలో కూడా అతి పరిశుద్ధుడు, అతి నిష్కలంకుడు, అతి నిర్మానుషుడు ఆయన ఒక్కడే. ఎంతటి పాప అయినా పర్వాలేదు, ఎంత కండిషన్ అయినా పర్లేదు, నువ్వు కుష్టుగా, నీ రక్తస్రావంగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా జస్ట్ ఆయన దగ్గరికి రా, విడుదల. అంతే, విడుదల వచ్చేస్తుంది. ఆయన మైలపడిపోడు. ఆయన మైలపడిపోవడానికి ఆయన మానవుడు కాదు. ఆయన ఈజ్ ఎ గాడ్ అలోన్. కాబట్టి ఇక్కడ
అందుకని ఆయన నా దగ్గరికి రండి అంటున్నాడు. నా దగ్గరికి రండి, ఎంత బ్యూటిఫుల్ మాట అండి. కమ్ టు మీ, కమ్ టు మీ, నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. యోహాను సువార్త 6:37 చదవండి. యోహాను సువార్త 6:37. అమ్మా, తండ్రి నాకు అనుగ్రహించు వారిని నా యొద్దకు వత్తురు. అబ్బా, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము బయటికి ఏం ఇన్విటేషన్ అండి ఇది. తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా దగ్గరికి వస్తారు. అప్పులతో ఉన్నవారు నా దగ్గరికి వస్తారు, బాధలో ఉన్నవారు నా దగ్గరికి వస్తారు, సమాధానం లేకున్నవారు నా దగ్గరికి వస్తారు, ఇబ్బందుల్లో ఉన్నవారు నా దగ్గరికి వస్తారు. నేను వాళ్ళని ఎప్పుడు కూడా తోసివేయను, బయటికి తోసివేయను. గ్రేట్ అష్యూరెన్స్ ఇది. కామన్ పీపుల్కు, మధ్యతరగతి ప్రజలకు ఇంతకంటే మంచి అభయం ఇంకా దొరకదు. ఇక దెర్ ఇస్ నో ఎనీ అదర్ అష్యూరెన్స్ రాదర్ దాన్ దిస్. సొసైటీ మనల్ని తిరస్కరించవచ్చు, సొసైటీ మనల్ని దూరం పెట్టవచ్చు, భర్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, మీ అత్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, మీ అన్నోళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అన్ని విధాలుగా అర్థం చేసుకునేటోడు నీ దేవుడు ఒక్కడే. ఆమేన్. ఆయన దగ్గరికి రా. ఈ టైంలో ఎక్కడ పోని అవసరం లేదు, బాధ అవసరం లేదు. అయ్యో నేను ఇట్లా అయిపోయా, నా పరిస్థితి ఇంత కుంగిపోయింది కదా, నన్ను ఎవరు పట్టించుకుంటూ లేరు, నేను దిక్కుమాలి స్థితిలోకి అయిపోయినా, నేను ఒంటరిగా మిగిలిపోయినా, నాకంత శూన్యం కనబడుతుంది, నాకేం కనబడతలేదు సొసైటీలో, నేను ఒంటరిగా మిగిలిపోయినా అన్నావా, ఇదే టైం దగ్గరికి జస్ట్ ప్రే, నీల్ డౌన్ అండ్ ప్రే. యేసు దగ్గరికి రా. ఆయన ఎప్పుడు కూడా నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. సొసైటీ ఏం చేస్తుంది? డబ్బున్న వాళ్ళను, డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా చూస్తుంది. సొసైటీ ఏం చేస్తుంది? హోదా ఉన్న వాళ్ళను, హోదా లేని వాళ్ళను ఒక రకంగా చూస్తుంది. సొసైటీ ధనవంతులను, బలహీనులను ఒక రకంగా చూస్తుంది. సొసైటీ చూసే విధానం వేరు, కానీ దేవుడు చూసే విధానం వేరు. సొసైటీని బట్టి మనం దేవునికి దూరం కాకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను త్రోసివేయడు. ఆయన ఎప్పుడు కూడా ఎంత స్థితిలో ఉన్నా పాపులను, చోరులను, సుంకర్లను, సమరయులను తోసివేయలేదు. ఆయన హక్కున చేర్చుకున్నాడు. అందుకని ఈ మత్తయి మీరు ఒకసారి చూడండి. లూకా సువార్త 7:23 చూడండి ఒకసారి. లూకా సువార్త 7:23. సారీ 7:23, 5:23 చూడమ్మా. లేదు, ఒక్క నిమిషం. సారీ 5:27 నేను చదువుతున్నా. లూకా 5:27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునుద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఇప్పుడు మత్తయి రాసిన సుంకరీనా, ఈ సువార్త రాసిన ఆయననేనా? అప్పుడు ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. సుంకర్ ఏం చేసిండట అంటే, సుంకర్లను అంటే నా కాన్సెప్ట్, నా ఆలోచన ఏంటంటే, సొసైటీని నువ్వు దూరం పెట్టవచ్చు, నీ తల్లిదండ్రులు దూరం పెట్టవచ్చు, మీ ఆయన దూరం పెట్టవచ్చు, అందరు దూరం పెట్టవచ్చు, కానీ దేవుడు ఆ దూరం పెట్టిన వాళ్ళనే తీసుకుంటాడు దగ్గరికి. ఈరోజు సుంకరిని, మత్తయిని సొసైటీ దూరం పెట్టింది, యూదులు తోటి వాళ్ళు దూరం పెట్టిండ్రు ఆయనను. కానీ యేసు ఏం చేసిండు? నన్ను వెంబడించు అంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తము. మార్క్స్ వార్త 1:25లో ఒక మాట ఉంది. యోహాను, ఆంద్రేయ, ఆ పేతురు, ఆంద్రేయ వీళ్ళిద్దరు వలలు వేస్తూ ఉంటారు. యేసు అక్కడికి వెళ్ళి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే వాళ్ళు వలలు విడిచిపెట్టి అని ఉంది బైబిల్లో. వాళ్ళు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈడ మత్తయి ఉంది, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిండు. వలలు విడిచిపెట్టుకోవడానికి, సమస్తం విడిచిపెట్టుకోవడానికి డిఫరెన్స్ ఏంది? జాలరులు వాళ్ళు పెద్ద ఆస్తిమంతులు గారు. అక్కడ వాళ్ళ జీవనోపాధే వలలు, వాళ్ళ జీవనం కొనసాగేదే చేపలు పడితేనే వాళ్ళ బ్రతుకు తెరువు. కాబట్టి వాళ్ళ బ్రతుకు తెరువును వాళ్ళు విడిచిపెట్టిండ్రు. వాళ్ళ వలలు విడిచిపెట్టి, వాళ్ళ జీవనోపాధిని విడిచిపెట్టి యేసు దగ్గరకు వచ్చిండ్రు. సుంకరి ఇక్కడ ఈయన సుంకరి మత్తయి సమస్తమును విడిచిపెట్టిండు. ఏం విడిచిపెట్టిండు? సమస్తము. తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిండు, తన ఫేమ్ విడిచిపెట్టిండు, తన పలుకుబడి విడిచిపెట్టిండు, తన పేరు ప్రఖ్యాతులు విడిచిపెట్టిండు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. వెంబడించి ఏం చేసిండు చూడండి కింద.
ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకర్లను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుతున్నారని ఆయనను శిష్యుల మీద సనిగిరి. చూడండి, సొసైటీ ఈయన దూరం పెట్టింది కదా. ఇప్పుడు సొసైటీ దూరం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు స్వీకరించిన వెంబడి ఆయన ఏం చేస్తున్నాడు? పెద్ద విందు చేస్తూ ఉన్నాడు. ఏమన్నా ఉద్యోగం వచ్చినాక విందు చేస్తాడా? ఉద్యోగం పోతే విందు చేస్తాడా? థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ఎప్పుడు చేస్తారు? ఉద్యోగం వస్తే, ఇల్లు కట్టుకుంటే, పిల్లలు పుడితే, ఆరోగ్యం బాగా అయితే థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ చేస్తాం. ఈయన ఉల్టా ఉన్నాడు. ఈయన ఉద్యోగం పోయింది, మత్తాయి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయినాక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ చేస్తున్నాడు ఆయన. ఎంత విచిత్రం! మన ఉద్యోగం పోతే ఏడ్చుకుంటుంటాం. సంతోషంగా వచ్చి చెప్తావా? సంతోషం, నా ప్రభు నా ఉద్యోగం తీసేసినంటే ఎవరన్నా అనము. చూడండి, ఇక్కడ లేవి మామూలు ఉద్యోగం కాదు, అది ట్యాక్స్ కలెక్టర్. అంటే కమర్షియల్ ట్యాక్స్ కలెక్టర్. ఎంత ధనము జక్కయ్యను కంపేర్ చేసుకుంటే అంత ధనవంతుడు ఆయన. ఎట్ ఏ టైం యేసుక్రీస్తు రమ్మనంబడే సమస్తం విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోయిండు. పెద్ద దావత్ చేసిండు, కృతజ్ఞత కూడిక పెట్టేసిండు ఆయన ఉద్యోగం పోయిన తర్వాత. అంటే యేసుక్రీస్తు దగ్గర ఏముంది? కొత్త ఉద్యోగం ఇవ్వలేదు ఆయనకు. ఆ కంపెనీ విడిచిపెట్టినావు, ఇంకో కంపెనీలో ఇంకో ప్యాకేజ్ ఇచ్చిండేమన్నా? ఏమైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నాడా? లేదు. కొన్నిసార్లు మనం ఒక కంపెనీలో పనిచేస్తాం, 12 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఇంకో కంపెనీలో పోవాలంటే 12కి అబోన్ అయితేనే పోతాం మనం. ఆ ప్యాకేజ్ లేకుంటే మనకేం అవసరం పోనీకే? అంటే ఇక్కడ అతనుకున్న ప్యాకేజీ 20 lakhs ఉండొచ్చు మత్తాయికి. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే జీరో ప్యాకేజ్. అది ఏముండదు. ఇంకా అవసరమైతే తిట్లు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు పువ్వు దొరకదు. ఇలాంటి స్థితికి వచ్చి ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని దావత్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ ఆయనలో శాంతి లేదు. అక్కడ అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. అక్కడ అన్నీ ఉన్నాయి, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనం ఉంది, అంతుంది, కానీ తనలో ఒక పురుగు తొలుస్తూ ఉంది. నెమ్మది లేదు, ఆయనకు నిద్ర పట్టడం లేదు. కానీ యేసుక్రీస్తులో ధనము ఆశ చూపలేదు, ఐశ్వర్యం ఆశ చూపలేదు, ఏం ఆశ చూపలే. జస్ట్ ఫాలో మీ, నా దగ్గరికి రా అన్నాడు. సమస్తం విడిచిపెట్టి వెళ్ళిండు. ఒక పెద్ద దావత్ చేసిండంటే అక్కడ లేనిది ఇక్కడ ఆయన పొందుకున్నాడు. అక్కడ దొరకంది యేసుక్రీస్తు దగ్గర దొరికింది ఆయనకు. సొసైటీలో నీకు దొరకంది దేవుని దగ్గరనే దొరుకుతుంది. సొసైటీలో నువ్వు ఏ బాధలు అన్నవాడు అది దేవుని దగ్గర రిలాక్స్ అవుతుంది, నీకు రిలాక్సేషన్ అవుతుంది, బాధ నుంచి నివారణ అయిపోతుంది. సుంకరికి అదే జరిగింది. అందుకనే ఆయన ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. జక్కయ్యను త్రోసేసిండా? లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే జక్కయ్య కొరకే ఆయన ఎరుకో దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యతో కలుసుకోవాలనే, జక్కయ్యను తనతో పిలుచుకోవాలనే, జక్కయ్య ఇంట్లో పోవాలి, జక్కయ్యను ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనే ఉద్దేశం మీదనే ఎరుకోకుండా వెళ్ళాల్సిన టైం వచ్చింది ఆయనకు. సమరయ స్త్రీకి వాక్యం చెప్పాలి, సమరయ స్త్రీ నుంచి సమరయ స్త్రీ జనాంగం అంతటిని యేసు వైపు మళ్లించాలి. నిజమైన మెస్సయ్య నేనే అని మీరు గుట్ట మీద ఆరాధన చేయకూడదు, మీరు యెరూషలేములో ఆరాధన కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలని చెప్పాలనే ఆయన సమరయ గుండా వెళ్ళవలసిన టైం వచ్చింది. కాబట్టి ఈరోజు నీకు బాధలు ఉన్నందుకే నువ్వు చర్చికి వస్తావు. చర్చ్ అనేది హాస్పిటల్. ఇది ఒక రకంగా ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్కి ఎవరు వస్తారమ్మా? రోగులే వస్తారు. చాలామంది నేను పాపనండి, నేను పాపంతో ఉండండి, దిక్కులేసింది, నాకు బువ్వలేదు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కొట్లాటలు, ఇన్ని పెట్టుకొని ఎందుకు గుడికి వస్తావు అనుకుంటారు చాలామంది. తప్పది. అట్లుంటేనే నువ్వు గుడికి రావాలి. ఎందుకంటే ఇది హాస్పిటల్. ఇది బాగా ఉన్నోళ్ళకి కాదు. ఇది యేసుక్రీస్తు అందుకనే అన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి దేవుడు వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఇది హాస్పిటల్. హాస్పిటల్లో ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎవరు రారమ్మా. నీకు బాధ ఉందా? అప్పులున్నవా? ఇబ్బందులున్నవా? కుటుంబంలో నెమ్మది లేదా? మనసులో శాంతి లేదా? ఇరుకులో ఉన్నవా? పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నావా? తల్లిదండ్రులు కొట్టినరా? సూసైడ్ అటెంప్ట్స్ ఉన్నవా? ఆర్థికంగా బలహీనంగా ఉన్నవా? లైఫ్లో ఫెయిల్ అయిపోయినవా? జీవితంలో విరక్తి చెందినవా? కమ్ టు మీ.
నా దగ్గరికి రా, నేను త్రోసివేయను. మీ అమ్మ నిన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతుందేమో, నేను వెళ్ళగొట్టాను. మీ ఆయన నేను ఇంట్లోకి వెళ్ళి పోగొట్టాడేమో, నేను అట్లా చెప్పాను. నా దగ్గరికి రా. ఎంత గొప్ప దేవుడు అండి. ఏడ దొరుకుతాడండి దేవుడికి మనకు? ఏడ దొరుకుతాడు? ఇది చిన్న పిల్లల నుంచి ముసలిల వరకు ఇన్వైట్ చేస్తాడు ఆయన. ఏ వయసు భేదం లేదు, ఏ భేదం లేదు. బాధలో ఉంటే ఫినిష్, నా దగ్గరికి రా. ఎందుకంటే ఇది హాస్పిటల్. అవర్ చర్చ్ ఈజ్ నాట్ ద మ్యూజియం టు డిస్ప్లే ఏ పర్ఫెక్ట్ పీపుల్. అవర్ చర్చ్ ఈజ్ నాట్ ద మ్యూజియం టు డిస్ప్లే ఏ పర్ఫెక్ట్ పీపుల్. సంఘం అనేది ఒక పర్ఫెక్ట్ పీపుల్ను ఇట్లా డిస్ప్లే మ్యూజియంలో చూపినట్టు చూపనికే కాదు ఇది ఉన్నది. సంఘంలో పర్ఫెక్ట్ పీపులే ఉండాలని కాదు, దానికి అది దాని కొరకు మెంటూ చేయమని సంఘం ఉండలేదు అది. మళ్ళీ ఎందుకు? అవర్ చర్చ్ ఈజ్ ద హాస్పిటల్ వేర్ ద wounded, hurts, injured and broken heart find healing in the name of Jesus Christ. సంఘం అనేది నేను పర్ఫెక్ట్ ఉన్నోనికే సంఘం, నేను నీతిమంతునికే సంఘం, నేను ఏ పాపం లేనోనికే సంఘం. దట్స్ నాట్ రాంగ్, దట్ రాంగ్ ఐడియా. సంఘం దేని కొరకు ఉంది అంటే చర్చ్ ఈజ్ ద హాస్పిటల్ వేర్ ద wounded, గాయములతో ఉన్నావా, వేర్ ద హర్ట్స్, ఇబ్బందులు, హృదయము హర్ట్ అయిందా, హృదయము పగిలిపోయిందా, వేర్ ద ఇంజ్యూర్డ్, దెబ్బలు తగిలి ఉన్నావా, బ్రోకెన్ హార్ట్, హృదయము విచ్ఛిన్నమైన స్థితిలో ఉన్నావా, అలాంటి వాళ్ళు ఫైండ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాంటి వాళ్ళు స్వస్థతను పొందే స్థలమే సంఘం. ఆ సంఘానికి అధిపతి యేసుక్రీస్తు. ఆయన రమ్మంటున్నాడు నిన్ను, నా దగ్గరికి రా. నీవెందుకు అక్కడిక్కడ పోయి తిప్పలు పడిసేస్తావు? కమ్ టు మీ. ఇట్స్ ఏ ఓపెన్ ఇన్విటేషన్, గ్రేట్ ఇన్విటేషన్. అది యేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప ఇన్విటేషన్. అది బా కీర్తనకారుడు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే. మంచి మాట చూడండి, కీర్తన 55:22 అనుకుంటా. కీర్తన 52:25 దొరికితే చదవండి. 55:22. రైట్, వెరీ గుడ్. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకోను కాదు, ఆయనే ఉండాలి. గది అది వర్డ్. ఆయనే, నాకు ఆ మాటనే కావాలి, అది చదివించిన. ఆయన అంటే ఈజ్ అండ్ కామన్, అందరితో సమానం ఆయన. కానీ ఆయనే నిన్ను ఆదుకోను. వాట్ ఏ వండర్ఫుల్. నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారమంతా ఆయన మీద మోపు. నీవెందుకు మోసుకొని తిరుగుతుండవు? జాన్ బనియన్ అని ఒక గొప్ప ఇంగ్లాండ్ ఉన్న వ్యక్తి, జాన్ బనియన్, జైల్లో వేసిండ్రు ఆయనను. జైల్లో వేస్తే జైల్లో ఊకుండా లేక ఒక పుస్తకాన్ని రాసిండు. యాత్రికుని ప్రయాణం, ద పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ ఇంగ్లీష్లో. ప్రతి క్రైస్తవుడు చదవాల్సిన పుస్తకం అది. దొరికితే చదవండి, ఒక కాపీ తెచ్చుకొని చదవండి. ద పిల్గ్రిమ్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం. డిస్ట్రక్షన్ నుంచి ఒక మనిషి హెవెన్లీ థ్రోన్కి ఎట్లా రీచ్ అవుతాడు అనేది రాసినాడు ఆయన. ద సింపుల్ స్టోరీ. ఇంతుంటుంది పుస్తకం. ఒక మనిషి డిస్ట్రక్షన్ నుంచి, పడిపోయిన స్థితి నుంచి దేవుని నిత్యత్వంలోనికి, ఆ భారము, ఆ నిరాశ, ఆ నిస్పృహ, ఆ వేదన, ఆ పాప భారము, అవన్నీ కొనసాగిస్తూ ఎట్లా వెళ్తాడు అనేది కంక్లూజన్లో చాలా బ్యూటిఫుల్గా రాసినాడు. నీ భారము యెహోవా మీద మోపుము. ఎవరి మీద మోపనవసరం లేదు. మనుషుల మీద మోపి వాళ్లకు భారం ఇవ్వనవసరం లేదు. సులువు కదా. ఆయన దగ్గర మోకాళ్ళేసి నీళ్ళు డౌన్ చేసి ఏడ్సు కన్నీళ్ళు గార్చు. నీ భారం ఎంత ఉందో అదంతా ఆ కన్నీళ్ళ రూపకంగా తీసేయి. కీర్తన 56:8 మాట ఉంటుంది, నీ కన్నీళ్లు నా పుస్తకంలో రాసుకొని ఉన్నా, నా బుడ్డిలో దాసపడి ఉన్నాయంటాడు ఆయన. మన కార్చే కన్నీళ్లు చాలా పవిత్రమైనవి. ప్రపంచంలో తల్లి పాలు, కళ్ళ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఈ 3 పవిత్రమైనవి. దానిని కల్మషం ఎవరు చేయలేదట. మదర్స్ మిల్క్, యువర్ టీయర్స్, కొబ్బరి పాలు, నారియల్ పానీ, ఈ 3 పవిత్రమైన. ఈరోజు కొబ్బరిలో కూడా సూదులు వేస్తున్నారు, అది కూడా ఉల్టా అయింది. కానీ తల్లిపాలు, కళ్ళనీళ్ళు ఇంకా ఉల్టా చేయలేదు. కొబ్బరి బొండాలు సూదులు వేస్తున్నారు తెలుసా, స్వీట్ కొరకు. కానీ నీ కన్నీళ్ళు చాలా పవిత్రమైనది.
పనికి మాలిన కొరకు నువ్వు కన్నీళ్లు గార్చొద్దంట. నేను చిన్న చిన్న సమస్యకు నువ్వు కన్నీళ్లు గార్చిన అవసరం లేదు. విలువ కలిగినవి ఇవి విలువై, ఇంత విలువైన కన్నీళ్లు ఒక పరమాత్మను కొరకు గార్చు. నీ పాపభారం పోవడానికి గార్చు. నీ కంప్లీట్ నీకు రిలాక్సేషన్ రిలీఫ్ కావడానికి గార్చు. అందుకని అంటాడు, నీ కన్నీళ్లు నా కవిలలో, కవిలంటే పుస్తకం, బుడ్డిలో ఉన్నవి అవి కవిలలో దాచబడి ఉన్నవి. అందుకనే యెహోవా అనే ఆయన నీ భారమంతా ఆయన మీద మోపు. ఆయనే ఆయన తప్ప ఎవ్వరు లేరు. నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే అయామ్ అనేది తెలుగులో సర్వనామం, ప్రనౌన్ అంటారు ఇంగ్లీష్లో. అయామ్ అనే దానికి దెర్ ఇస్ నో ప్రత్యామ్నాయం, దానికి ఆల్టర్నేట్ లేదు. ఇక దట్ ఈస్ ఓన్లీ. అందుకనే నేనే దేవుణ్ణి అంటాడు ఆయన. నేనే నిన్ను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చింది. నేనే స్వస్థపరచు యెహోవాను. ఎంత గొప్ప మాట అండి, నేనే. కాబట్టి అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వస్తే మన కాడి లేకుంటే మన భారం ఆయన మీద వేసేస్తాడు. ఆయన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చూడ మనల్ని ఆయన నడిపిస్తారట. అడుగులు తడబడవచ్చు, అలసట పైబడవచ్చు, అలసిపోవచ్చు, నువ్వు విసిగిపోవచ్చు, జీవితంలో వేసారిపోవచ్చు. ఆయన నడిపిస్తాడు. చేయి తడతాడు, వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన దగ్గరకు వస్తామా? సింపుల్ ఇన్విటేషన్ కదా. అంటే ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి రండి. ఎవరు తీసుకుంటారు ఇటువంటి వాళ్ళను? నువ్వు దుడ్లుంటే నా దగ్గరికి రా అంటావు. ఎవడైనా దోస్తుంటే తాగనీకు ఉండేవి మామ అంటే ఉండంటే రారా అంటాడు. ఏం లేవురా నీవే దాపాలంటే పోరా అంటాడు. కానీ దేవుడు ఎంత కరుణామయుడండి. ప్రయాసంతో ఉన్నవా నా దగ్గరికి రా, సింపుల్. తర్వాత ఏమన్నాడు ఆయన? నా కాడి ఎత్తుకోనండి. టేక్ మై యోక్, టేక్ మై యోక్. నా కాడి ఎత్తుకో. కాడి ఫార్మర్స్ ఉన్నారు కదా ఇక్కడ. కాడి అంటే ఏంది? ఎద్దు భుజం మీద ఒక ఎద్దు ఉంటుందా, రెండు ఎద్దులు ఉంటాయి? వెరీ గుడ్. ఒంటెద్దు కాడి అని వేరేగా ఉంటుంది, రెండు ఎద్దులు ఉంటాయి. నా కాడి మీ మీద ఎత్తుకోనండి. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏంది క్వశ్చన్? కాడి అంటేనే కష్టం. ఇప్పుడు మరి ఆయన కాడి అంటే ఏంది? అది ఇట్స్ ఎ లవ్ అండ్ ఒబీడియన్స్. అంతే. ఆయన కాడి పెద్ద కష్టం ఉండేది కాదు. కింద అన్నాడు, నా కాడి సులువు తేలిక. శాస్త్రుల కాడి, పరిసైల కాడి ఉంటుంది, అది చాలా భారం, హెవీ అండ్ బర్డెన్. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో కాడి అంటే ధర్మశాస్త్రం. యూదులకు అది ఒక కాడి. పౌలు మహాభక్తుడు గలతీ రాసిన పత్రిక 5:1 మాట్లాడతాడు. ఆయన చాలా చక్కటి వివరణ ఇస్తాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ధర్మశాస్త్రం అనేది అదొక దాస్యం. ఆ కాడి స్లేవరీ అనేది కాడి. అది శాస్త్రులు పరిసయ్యులు అలాంటి కాడి మీ మీద మోపిండ్రు. యేసుక్రీస్తు మాటలు అవి. మీ మీద భారం మోపిండ్రు వాళ్ళు, మీ మీద ఇబ్బందులు మోపిండ్రు వాళ్ళు మొయ్యరు. అవి మీ మీదనే మోపుతారు వాళ్ళు. మత్తయి సువార్తలో ఐ థింక్ 5:23 ఎక్కడ ఉంది ఒక మాట, మోయ శక్యము కాని బరువులు మీ మీద వాళ్ళు మోపుతారు కాడిలాక. యేసుక్రీస్తు ఏమంటాడు, మీరు ఆ కాడి మోస్తున్నారు ఇంతవరకు, అందుకని మీకు బరువు ఉంది. మీరు ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నారు.
శాస్త్రులు పరిశీల ఆచారం అనే కాడి కింద ఉన్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాడి కింద ఉన్నారు, ఆచార నియమ నిబంధనల కాడి కింద ఉన్నారు. మీరు కనికరం లేదు, మీకు కఠినత్వం అనే కాడి కింద ఉన్నారు. వాళ్ళ కాడి హెవీ అండ్ బర్డన్, కానీ నా కాడి లైట్ అండ్ ఈజీ. కాబట్టి మీరు నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకొనండి, నా కాడి ఎత్తుకొనండి. ఇది మనము ఆయన కాడి ఎత్తుకుంటే చాలామంది ఏం చేస్తారంటే, కాడి ఎత్తుకోరని ఆయన దేవుని అంటే యవన కాలమందు దేవుని కాడి మోయుట సులువు. కాడి అంటేనే అది బరువు అనుకుంటాం మనం. లోకం కాడే బరువు, సొసైటీలో ఉన్న కాడిలే బరువు. నీవు ఒకవేళ వేరే సిగరెట్కు బానిస అయినవా, అది బరువు నీకు. మందుకు బానిస అయితే అది బరువు నీకు. కానీ ఆయన కాడి పెద్ద బరువు లేనిది. ఆయన లవ్ అండ్ ఒబీడియన్స్ అంతే, విధేయత, సబ్మిషన్. నిన్ను సరెండర్ చేసుకోవడం ఆ కాడికి అంతే. ఎందుకు? ఆల్రెడీ ఆ కాడి మీద ఒక పోర్షన్ ఉంటాడు ఆయన. అందుకనే నా కాడి అన్నాడు, నా కాడి, ఇట్స్ మై యోక్. నేను ఆల్రెడీ ఒక పోర్షన్లో ఉన్నా, నీవు వస్తే నీవు ఇంకో ఎద్దుగా ఉంటావు. నేను ఒక ఎద్దు, నీవు ఒక ఎద్దు. అంటే ఫార్మర్స్ ఏం చేస్తారంటే, యంగ్ ఎనిమల్ను ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఎనిమల్కి కడతారు, జత కడతారు. ఎక్స్పీరియన్స్ ఎనిమల్ ఏం చేస్తుందంటే అది ఎట్లా పోవాలో అట్లా తీసుకొని వెళ్తుంది. అప్పుడు యంగ్ ఎనిమల్ ఏం చేస్తుంది, నేర్చుకుంటుంది దాని దగ్గర. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎనిమల్ ఎవరు? యేసుక్రీస్తు. యంగ్ ఎనిమల్ ఎవరు? నీవు నేను. భారంతో ఉన్నవా, అప్పులతో ఉన్నవా, కృంగిపోయినవా, నిరాశతో ఉన్నవా, రా ఆయన దగ్గరికి, ఆయన కాడెత్తుకో. ఎందుకంటే ఆల్రెడీ నీకు సమానుభావుడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మనతో సమానుభవంగా కలిగిన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆరోను ప్రధాన యాజకత మనకు సరిపోదు, మెల్కీషెదకు ప్రధాన యాజకత మనకు సరిపోతుంది. కాబట్టి ఇలాంటి కాడి ఆయన మీద ఉంది, ఆ కాడిని మనకిస్తాడు. మనం ఏం చేస్తామంటే బిజీ. గుడికి రా అంటే బిజీ అంటాం మనం. దేనికి రాన్నా బిజీ బిజీ బిజీ. దేనికి బిజీ? ఉద్యోగం బిజీ, ఇంకా వేరే బిజీ, ఎన్నో బిజీలు ఉంటాయి మనకు. బిజీ అంటే తెలుసా ఫుల్ ఫామ్ మీకు? BUSY, బిజీ, BUSY, బీయింగ్ అండర్ సాటానిక్ యోక్. బిజీ అంటే బీయింగ్ అండర్ సాటానిక్ యోక్. ఎవరన్నా ఏదన్నా దేవుని పని కొరకు నేను బిజీ అన్నారు అనుకో, నీవు సైతాను కాడి కింద ఉన్నాను అర్థం, అంతే. దేవుని పనికి బిజీ అంటే యు ఆర్ అండర్ సాటానిక్ యోక్, అంతే. కొంతమంది స్త్రీలు ఉంటారు బీయింగ్ అండర్ సీరియల్స్ యోక్. అది చాలామంది సీరియల్స్ అయిపోతేనే గుడికి వస్తారు. చాలామంది నాకు తెలుసు, చాలామంది ఉన్నారు. అమ్మా మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిన్ను ఆయన కాడి మోపడానికి అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ బరువును దించడానికి పిలుస్తున్నాడు. ఆయన నీవేం చేస్తున్నావు? యు ఆర్ బీయింగ్ అండర్ సీరియల్స్ యోక్. ఇంకా సీరియల్ అనే మత్తులో చాలామందికి శుభవార్త ఆరాధన ఛానల్ ఎంత నంబర్ తెలియదు. శుభవార్త నంబర్ ఎంత అంటే చెప్పరు మీరు ఇప్పుడు. ఆరాధన నంబర్ అంటే చెప్పరు మీరు ఇప్పుడు. రక్షణ టీవీ నంబర్ తెలియదు ఇప్పుడు. మీకు ఇష్టమైన సీరియల్ నంబర్ ఆటోమేటిక్గా తెలుస్తుంది మీకు. ఇప్పుడు రిమోట్ పోయించుకో నంబర్ ఒత్తేస్తారు. ఆరాధన ఒత్తంటే వెతుకుతారు. ఇంకా అంతే, మీరు అంతగా అడిక్ట్ అయిపోయినారు సీరియల్స్కు. దట్ ఈజ్ బిజీ, BUSY. మొదటి బిజీ ఏమో బీయింగ్ అండర్ సాటానిక్ యోక్, రెండవ బిజీ ఏమో బీయింగ్ అండర్ సీరియల్స్ యోక్. కానీ ఈ బిజీ అంటే తెలుసా? ఇక్కడికి వస్తే కూడా బిజీగా ఉంటావు. కానీ ఈ బిజీ అంటే తెలుసా? బీ అండర్ సేవియర్స్ యోక్. ఆమేన్. సేవియర్స్ యోక్. నీవు రక్షకుని కాడి కిందికి రా. నిన్ను భక్షించేవాని కాడి కింద ఉండొద్దు. రక్షకుని కాడి కిందికి రా. ఆయన నీకేం చేస్తాడు? ఒబీడియన్స్ నేర్పుతాడు. ఆయన నీకేం చేస్తాడు? సమాధానం ఇస్తాడు. ఆయన నీకేం చేస్తాడు? నెమ్మది కలుగజేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఆయన విశ్రాంతినిస్తాడు. అది ఆయన పని. మూడవది, నా యొద్దకు రండి, నా కాడు ఎత్తుకోనండి. మూడవది ఏంటి? నా యొద్ద నేర్చుకోనండి. లర్న్ ఫ్రమ్ మీ, లర్న్ ఫ్రమ్ మీ. ఎంత మంచి మాటలు రాసినాడండి భక్తుడు. లర్న్ ఫ్రమ్ మీ.
ఇక్కడ మీరు 3 గమనించండి, ఎక్కడ కూడా ఆయన లేకుండా లేదు. మీరు ఒక్కరే చేయండి అని చెప్పలేదా యేసుక్రీస్తు? నా దగ్గర నా దగ్గరికి రండి అన్నాడు. నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. నా కాడు ఎత్తుకోనండి అన్నాడు. అంటే నేను కూడా ఒక పార్ట్ ఉంటా. ఇప్పుడు ఏమంటున్నాడు? లెర్న్ ఫ్రమ్ మీ, నా యొద్ద నేర్చుకోండి మీరు. శాస్త్రుల దగ్గర ఆనాడు యూదులు, కామన్ పీపుల్ ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నారు. కానీ శాస్త్రుల పరిస్థితులు ఏం చెప్పిండ్రు? వాళ్ళకు అనేకమైన విషయాలు, వాళ్ళకు భారం కలిగిన విషయాలే నేర్పిండ్రు. వాళ్ళను రిలాక్స్ అనే విషయాలు నేర్పలేదు. వాళ్ళకు పుదీనాలో, జీలకర్రలో, దీంట్లో దశంభాగాలు అని నేర్పిండ్రు. నదుల లాంటి విస్తార, అందుకనే మీకా గ్రంథములు అంటాడు ఆయన, పొట్టేలను నీకు ఇస్తున్నా, విస్తార తైలం నీకు ఇస్తున్నా, నా గర్భపరమైన కుమారు నీకు ఇస్తున్నా అంటే శాస్త్రులు పరిశీలన నేర్పిన విధానము ఇవి నేర్పిండ్రు వాళ్ళకు. దేవునికి మీరు ఇవన్నీ తీసుకురాని నేర్పిండ్రు. కానీ యేసుక్రీస్తు ఏం నేర్పిండు? కనికరాన్ని నేర్పిండు, ఆయన ప్రేమను నేర్పిండు. ఆయన దగ్గర ఏం నేర్చుకుంటాం అంటే జెంటిల్నెస్ నేర్పిండు, ఆయన హంబుల్నెస్ నేర్పిండు. ఆయన జెంటిల్ అండ్ హంబుల్. నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు కలిగిన వాణ్ణి. యాకోబు గ్రంథం 4:6 ఉంటాడు ఆయన. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపును. నీ దేవుని దగ్గరకు వస్తే అహంకారం తుడిచిపెట్టకపోతుంది, దీనుడుగా అయిపోతావు. నీవు అహంకారంగానే ఉండాలంటే నువ్వు సొసైటీలోనే ఉండు. ఆయన కాడు ఎప్పుడైతే ఎత్తుకుంటావో ఆయన భారము తేలికైతుంది, సులువైతుంది. నీవు దీనత్వం నేర్చుకుంటావు, హంబుల్ నేర్చుకుంటావు. అహంకారం నీలో ఉండదు. ఇక అది ఆయన నేర్పే విధానం. నేను నేర్పుతా, మీరు నా పిల్లలు, నా శిష్యులు, నేను మీకు నేర్పుతా అంటాడు ఆయన. నేర్చుకొనివాడు అంటే అర్థం తెలుసా మీకు? నేర్చుకొనివాడు, లెర్నర్ అనేది ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. డిసైపుల్ అనే మాట గ్రీక్లో వచ్చింది. అది మెథిటీస్ అంటారు దాన్ని. మెథిటీస్ డిసైపుల్ అంటే మెథిటీస్ అనే డిసైపుల్ అంటారు. దానికి 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి లెర్నర్, రెండవది పర్ష్యూవర్, మూడవది ఇమిటేటర్, నాలుగవది ఫాలోవర్. మెథిటీస్ అనే మాట ఈ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ రూట్ వర్డ్. అది డిసైపుల్ అంటే మెథిటీస్ అంటే ఒకటి లెర్నర్ అంటే నేర్చుకునేటోడు, రెండవది పర్ష్యూవర్ అంటే అభ్యసించేటోడు, మూడవది ఇమిటేటర్ అంటే అనుకరించే వ్యక్తి, నాలుగవది ఫాలోవర్ అంటే వెంబడించే వ్యక్తి. నీవు నేర్చుకోవాలన్నా, అభ్యసించాలన్నా, అనుకరించాలన్నా, వెంబడించాలన్నా నీకెవరు ఉండాలి? గురువు ఉండాలి. డిసైపుల్కు ప్రాముఖ్యమైనది గురువు దగ్గరనే నీవు శిష్యరికం చేయాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? గురువు. ఆయన ఈజ్ అవర్ టీచర్. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను మీకు గురువును. ప్రపంచంలో ఎవ్వరు గురువు అని పిలవడానికి వీల్లేదు, నేను ఒక్కనే గురువుని అంటాడు ఆయన. ఐ ఆమ్ ద ఓన్లీ గురువు. ఎందుకంటే గురువు అంటే అంధకారం నుంచి నిన్ను విడుదల చేసే వ్యక్తి, అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి, మరణం నుంచి జీవంలోనికి నడిపించే వ్యక్తి. ఆయననే గురువు అంటారు. అసతోమా జ్యోతిర్గమయ, సమతోమా మృత్యోంగమయ, అమృతోమా మృత్యోంగమయ ఉందిగా శ్లోకం భగవద్గీతలో. దానికి సాదృశ్యం, దానికి నిరాకారము యేసుక్రీస్తే. అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని నడపాలంటే నువ్వు గురువు దగ్గరికి రావాలి. అంధకారం నుంచి వెలుగు రావాలంటే గురువు దగ్గరికి రావాలి. మృత్యువు నుంచి జీవంలోనికి రావాలంటే గురువు దగ్గరికి రావాలి. గురువు దగ్గర నేర్చుకోవాలి. అందుకనే మనము డిసైపుల్స్గా మారాలి, శిష్యులుగా మారాలి. అందుకని యేసుక్రీస్తు అందరినీ పిలుచుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. వాళ్ళకి ఆయన టీచ్ చేసిండు, బోధలు చేసిండు. బోధలు చేసి ఆయన అన్నీ నేర్పిండు వాళ్ళకు. ఏం నేర్పిండు? జెంటిల్నెస్ అండ్ హంబుల్నెస్. జెంటిల్ అంటే ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంటుంది. జెంటిల్ అంటే మీక్నెస్ అని అర్థం. సాత్వికుడు అంటే జెంటిల్, ఈజ్ వెరీ జెంటిల్ అంటే సాత్వికత అంటే మీక్నెస్ అని అర్థం. మీక్నెస్. చాలామంది మీక్నెస్ అంటే అది వీక్నెస్ అనుకుంటారు. ఎవరైనా తిట్టులు తిడుతుంటారు మనం మన సంఘం ఉంటాం, వాడికి ఏ శాత కాదు, మనం లేచి ఏదైతేనే శాత అవుతుంది అనుకుంటాం. మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్. మీక్నెస్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్. అది సైలెన్స్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. తెలుసా?
మీరు హర్రరు సీరియల్స్ ఏదన్నా హర్రరు చూడండి, హర్రర్లో సౌండ్ ఉన్నప్పుడు నీకు అంత భయం రాదు. వెన్ దెర్ ఈజ్ అ సైలెన్స్ ఉంటుంది, 10 నిమిషాలు సైలెన్స్గా ఉంటుంది, ఇట్లా అడుగులు పడుతుంటాయి, నీళ్ళ సుక్క ట్యాబ్లకి వెళ్ళి ఒక్క సుక్క పడితే కూడా టక్ 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 సప్పుడు వస్తుంటుంది, నీ గుండె కొట్టుకుంటుంటుంది. నెక్స్ట్ ఏమవుతుందో, సైలెన్స్ అంత డేంజర్, సౌండ్ అంత డేంజర్ కాదు. అందుకనే దేవుడు ఎన్ని ప్రశ్నలు వేసి ఎంత పిలాతు కింద పెట్టుకున్న, శాస్త్రులు పరిశీలు మొత్తుకున్న, నువ్వు సమరుడు సుంకరుడు పాపుల స్నేహితుడు, నువ్వు తాగేటోడవు అని ఎంతమంది అన్నా సైలెన్స్, జెంటిల్నెస్ అంటది, మీక్నెస్ అంటది. 6 లక్షల మందికి పైగా దాదాపు 20 లక్షల మంది మోస మీద సనిగినరు. ఎన్ని సంవత్సరాలు సనిగి బువ్వకు జరిగినరు, దానికి జరిగినరు, ఏ నీళ్ళు లేకుండా సనిగి ఒక కుటుంబంలో తండ్రికి 2-3 పిల్లలు నెత్తినొప్పి లేపితేనే తిక్కలేస్తుంది. మోసకు అన్ని లక్షల మంది, అందుకనే మోస అంటాడు నేను కట్టినా వీళ్ళని అంటాడు. కానీ అలాంటి వ్యక్తే అంతమంది సనుగుళ్ళు భరించిండు ఆయన. అందుకని దేవుడు ఆయనకి ఇచ్చిన పేరేంది, భూమి అంతట్లో నీవు సాత్వికుడు. యేసు దగ్గరికి వస్తే నీకు సాత్వికాన్ని నేర్పుతాడు, గలాట నేర్పడు, మోసం నేర్పడు, వచ్చిచ్చేది నేర్పడు, మోసం చేసేది నేర్పడు. ఆయన ప్రేమ నేర్పుతాడు, సాత్వికం నేర్పుతాడు, శాంతి నేర్పుతాడు, సమాధానం నేర్పుతాడు, దీర్ఘశాంతం నేర్పుతాడు, దయాలుప్తం నేర్పుతాడు, సంతోషం నేర్పుతాడు, ఆనందం నేర్పుతాడు. ఆయన ఈజ్ అవర్ గురు. ఈ 12 మంది శిష్యులకు అదే నేర్పిండు ఆయన. ఈ 12 మంది శిష్యులు అవన్నీ నేర్చుకొని భూమిని తలకిందులు చేసేవారుగా మారిపోయాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రయాసంతో ఉంటే దేవుడిచ్చే ఇన్విటేషన్ అదే, నువ్వు నా దగ్గరికి రా, నీవెక్కడనో అవసరం లేదు. ఎక్కడెక్కడనో ఎవరో కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండలంటే పెద్ద పెద్ద మనుషులు, నన్ను నమ్ముకున్న వాళ్ళు అంతా సహాయం కొరకు వెతుకుతావు నువ్వు. కానీ అక్కడ కాదు, యెహోవా వలనే నీకు సహాయం కలుగును. నేనే నిన్ను సృజించిన వాడిని, నేనే నీకు భర్త, నేనే నీ బాధలు తీసేవాడిని. నీవు ఎక్కడెక్కడనో తిరుగుతావు, నేను సృజించుకున్నా, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43:1 అంటాడు, యాకోబు నిన్ను సృజించిన వాడే యెహోవాలాగా సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడే యెహోవాలాగా సెలవిచ్చుచున్నాడు. నీవు నా సొత్తు. నువ్వు జలములలో పడి వెళ్ళితే అవి నీ మీద పారవు, అగ్ని మీద నడిస్తే అవి నీకు హాని కలిగించవు, నదులలో వెళ్తే నీకు నదులు పారవు, ఎందుకంటే నీవు నా సొత్తు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 6:19 అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచుడు, మీరు ఆయన సొత్తు. యువర్స్ గాడ్స్ ఓన్. నీవు ఆయన సొత్తు. ఇది గమనించు, నేను ఆయన సొత్తు కాబట్టి ఆయన దగ్గరికే పోవాలి. నేను ఎన్ని బాధలున్నా ఆయనకే చెప్పాలి, పక్కో అవసరం లేదు. నీకెన్ని బాధలున్నా నేను కంప్లీట్ అర్థం చేసుకుంటాడు ఆయన ఒక్కడే. ప్రపంచంలో నిన్ను ఎవరు అర్థం చేసుకోకుండా ఆయన ఒక్కడే నిన్ను అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆయననే నిన్ను సృష్టించిన వాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వస్తే మనకు తేలిక, భారం అంతా నెమ్మది అవుతుంది. ఎంతమంది చూడండి, కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నెమ్మది పొందిను, రక్తస్రావాలు వచ్చిన బాధపడి వచ్చి నువ్వు నెమ్మది పొందిను, అప్పులు వచ్చి నువ్వు నెమ్మది పొందిను, బలహీనులు వచ్చి నువ్వు నెమ్మది పొందిండ్రు, పాపం స్థితులు వచ్చి నువ్వు నెమ్మది పొందిండ్రు, పరలోకానికి నిత్యత్వాన్ని సమకూర్చుకున్నారు వాళ్ళు. అందుకని ఆయన ఏం చేస్తున్నారంటే పిలుస్తున్నాడు మనల్ని, అంటే జస్ట్ ఈజ్ ఇన్వైటింగ్ అస్. ఈరోజు ఆ స్థితిలో ఉంటే రండి ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. మనం ఎక్కడెక్కడనో పోతాం, మన దగ్గర ఆయనను పెట్టుకొని ఎక్కడెక్కడనో పోతాం. మోకరించాలంతే, సింపుల్. ఈ స్థితి అందరికీ ఉంటుంది మన స్థితిలో, ఎందుకంటే వీఆర్ కామన్ పీపుల్, వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్. మనం అక్కడ వెళ్ళలేము, ఇక్కడికి దిగజారలేము. మన బ్రతుకులలో స్థితిలో అంధకారమే ఉంటుంది కొన్నిసార్లు. ఆ స్థితిలో ఎవరు నన్ను చేదరించేటోళ్ళు, ఎవరన్నా ఆదరించేటోళ్ళు అని మనం ప్రయాసపడుతూ ఉంటాం. అమ్మ నిజమే చెప్తా ఉన్నాను, దేవుని సేవకునిగా, దేవుని మాట ప్రకారంగా ఆ స్థితి మీరు అందరూ ఫేస్ చేస్తే ఇప్పుడే మీరు మోకరించండి, కళ్ళు మూసుకోండి, మీ కొంగులు తల మీద వేసుకోండి, దేవుణ్ణి అడగండి, మనస్ఫూర్తిగా నోరిప్పండి. ప్రభా, ప్రయాసంతో ఉన్న నేను, నా హృదయం ఈ వారమంతా భారంతో ఉంది, ఎందుకో నా హృదయం వేదనతో ఉంది, నేను చాలా చింతలోనికి వెళ్ళిపోయినా, ముందర హోప్ అనేది నాకు కనబడడం లేదు, పరిస్థితులు తారుమారుగా అయిపోయినాయి, సర్కమ్స్టాన్సెస్ అంతా చేంజ్ అయిపోయినాయి.
ఇప్పుడు నేను ఏంది అన్నప్పుడు అదే ఒక సమాధానం. ఆయన స్వరం పిలుస్తుంది, ప్రయాసంతో ఉన్నవా తల్లి, కుమారుడా, నా దగ్గరికి రా, నేను నీ భారాన్ని తేలిక చేస్తా, విశ్రాంతిని కలగజేస్తా, నా కాడ ఎత్తుకో అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి మనం ఆయన దగ్గరికి వస్తే మన భారం తీసేసి ఆయన మనకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన అద్దులనింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన అద్దులనింపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కారు మేఘము పోలే కష్టములో వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము పోలే కష్టములో వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయనే నీ వెలుగు రక్షణ అయినందున అలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయనే నీ వెలుగు రక్షణ అయినందున అలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ఆయన దగ్గరికి ఉన్న పాటును వస్తే ఆయన నీకు కంప్లీట్ విశ్రాంతిని ఇస్తాడు. ఆయన కాడి చాలా తేలిక, ఆయన బరువు మోపేవాడు కాదు, నీ భారాన్ని తీసేవాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను కాపాడువాడు. ప్రార్థన చేసుకోండి. మీ మనసులో ఏ బాధలున్నా నెమ్మది దయచేసే దేవుడు ఆయన, కఠిన పరిస్థితులను సమాధానపరిచే దేవుడు ఆయన,
పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నీ ఎడల విడిచిపోదు. ఆయన నిబంధన నీతో పాటు ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు ఈ దినం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కరుణా సంపన్నుడా, కృపా సహితం కలిగిన తండ్రి, గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకంలో మా బాధలు ఎవ్వరు వినలేరు, కానీ యేసయ్యా, నీవు నన్ను సృజించిన దేవుడు, నీవు నా తండ్రివి, నా గురువు. మీకు మాత్రమే తెలుసు మా బాధ, మా కన్నీరు, మా వేదన. తండ్రి, నీవు ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ఎడబాయని దేవుడవు. మీ కృపతో మమ్మల్ని ఆదరించే దేవుడవు. తండ్రి, నీకు వందనములు. ఆశ లేనివారు, నిట్టూర్పుతో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, అప్పుల బాధతో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, ఇంట్లో ఇబ్బందులు ఫేస్ అవుతున్నవారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు, నిరీక్షణ లేని వాళ్ళు, ఆశ లేని వాళ్ళు, పరిస్థితి ఏమవుతుందో అని అంధకారంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభువా ఈ దినం మీరు ఒక దర్శనం ఇచ్చినావు, ఒక నిరీక్షణ ఇచ్చినావు, ఒక ఆశను కల్పించినావు. నా దగ్గరికి రా, నేను నీకు సమాధానం ఇస్తాను. ఎంత గొప్ప మాట. మేము మీ దగ్గరికి రావడానికి కృప దయచేయండి. మీ కాడి మా మీద మోసుకొని వెళ్ళడానికి సహాయపడండి. ఎందుకంటే నీవు ఆ కాడికి మధ్యలో ఉన్నావు, నీతో పాటు మేము మోస్తున్నాం ప్రభు. ఎంత ధన్యత. నీవు మాకు విశ్రాంతిని ఇచ్చే దేవుడు. మా బిడ్డలకు అలాంటి విశ్రాంతిని అనుగ్రహించమని, వాళ్ళ ప్రయాసనంతా తీసివేయమని, నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అనే వాగ్దానం చొప్పున బిడ్డలను కనికరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.